హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మనసులోని భావాలను సరదాగా పంచుకోవడానికి ఆల్వేస్ వెల్కమ్ టు మన స్నేహబంధం ఛానల్. అండ్ దిస్ ఈజ్ మౌనిక. ఉదయం ముగ్గు ఎప్పుడు వేసిన తర్వాత చూపించడమే కానీ వేస్తూ ఎప్పుడు చూపిలేదు కదండి. నాకు తెలిసి ఇంతకుముందు ఒక వీడియోలో అయితే చూపించున్నాను. కాకపోతే కలర్స్ వేయలేదు ఆ ముగ్గుకి. సో ఎందుకో ఇవాళ నేను ఈ వీడియోని పోస్ట్ చేద్దాం అనిపించింది. వేస్తూ వీడియోని పోస్ట్ చేయకపోవడానికి ఒక రీజన్ అయితే ఉందండి. మామూలుగా ముగ్గు అనేది ఇలా కూర్చొని కాకుండా వంగి వేస్తారు కదా, ఇదిగోండి ఇప్పుడు నేను వేస్తున్నట్టు. నాకైతే అలా వంగి ముగ్గు వేయడం అయితే రాదండి. నేను కూర్చొని ముగ్గు వేస్తాను. ఏమో నాకు మామూలుగా కూడా వంగి ముగ్గు వేసేది అలవాట్లేదు. అందుకని చెప్పి కూర్చొని ముగ్గు వేయడం వల్ల నవ్వుతారేమో అని నేను అసలు వేస్తూ ముగ్గునైతే ఎప్పుడూ పోస్ట్ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా వంగి ముగ్గేస్తే కరెక్ట్గా వస్తుంది, కూర్చొని వేస్తే క్రాస్ పోతుంది. కాకపోతే నాకేంటంటే కూర్చొని వేస్తే కరెక్ట్గా వస్తుంది, వంగి వేస్తే క్రాస్ పోతుందన్నమాట. ఇంకా ముగ్గుని కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ మెట్ల మీద కూడా కర్రలు అయితే గీసేస్తున్నాను. ఇంతకు ముందైతే ఈ మెట్ల మీద చుట్టుకర్రలకి ముగ్గు మధ్యలో మొత్తము పసుపు కుంకుమ అయితే పెట్టుకునేదాన్నండి. కాకపోతే ఇప్పుడు అంటే రాకపోకలు ఎక్కువై ఉన్నాయి కదా, చెప్పులు వేసుకొని నడుస్తున్నాము అందరమి, ఇంకా తొక్కుతున్నామని చెప్పి మామూలుగా కలర్ అయితే పెట్టేసుకుంటున్నాను. అందులో ఇంకొక మాట ఏంటంటే ఈ మధ్య వీడియో తీయడానికి కూడా అసలు కుదరట్లేదండి. మెయిన్ ఇంటి పని పెట్టుకోవడం, రెండోది వచ్చేసి అత్తమ్మ వంటకాడు ఉంటే నేను పిల్లల్ని చూసుకోవడము, ఇంట్లో పని చేసుకోవడం కరెక్ట్గా సరిపోతుంది టైమింగు. ఇంకా వీడియో తీద్దామన్నా కూడా అసలు మనము ఒక పని వదులుకుంటే వీడియో దగ్గరికి రావాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి వీడియోలు కూడా తీయలేకపోతున్నాను. మెయిన్గా మా అత్తయ్య వాళ్ళు చేసే వంటలను అయితే పోస్ట్ చేద్దాము అని అనుకుంటాను. కాకపోతే అదే టయానికి చైతుకి స్కూల్కి రెడీ చేయడం కానీ, అంటే ఉదయం చేసేటప్పుడు ఈవినింగ్ ఏంటంటే వాడికి హోంవర్క్ చేయించడము, ఇంకా వాళ్ళకి ఫుడ్ పెట్టడము ఇలా సరిపోతుందన్నమాట. అందుకని చెప్పి వంటలు కూడా ఎక్కువ పోస్ట్ చేయలేకపోతున్నాను. ఇంక ఇక్కడ చూస్తున్నారా, ఇంటివి గోడలు తడపడానికి అని చెప్పి వస్తే వీళ్ళు ఇదే ఆటలో ఉంటారు. సీజన్ మారుతూ ఉంది కదా, వాళ్ళకి ఎక్కడ జలుబు జ్వరం చేస్తుందా అని చెప్పి భయం వేస్తూ ఉంది. చైతుకైతే ఆల్రెడీ జలుబు అయితే అటాక్ అయిపోయి ఉంది, మెడిసిన్ వాడుతూ ఉన్నాము. ఇంక ఇక్కడేమో పిల్లల కోసం అని చెప్పి మటన్ బిర్యానీని అయితే రెడీ చేస్తున్నానండి. వాళ్ళు మామూలుగా కూర చేసామంటే అస్సలు తినరు. ఎందుకంటే ఈ మధ్య చికెన్కి బాగా అలవాటు పడిపోయారు. చికెన్ ఏమో తినకూడదు అని చెప్పి మనకి న్యూస్ అయితే బాగా వినిపిస్తుంది కదా. సో అందుకని చెప్పి చికెన్ని పూర్తిగా స్టాప్ చేసేసాము. ఇంకా చికెన్ తేకపోయేసరికి పిల్లలు బాగా అలవాటు పడిపోయి ఉన్నారు చికెన్కి. ఎంతసేపు చికెన్ కావాలని అడుగుతున్నారు. మటన్ అయితే అంతగా తీసుకోవట్లేదు. సరే అని చెప్పి ఒకరోజు ఇలాగా కొంచెం బిర్యానీ లాగా ట్రై చేసి ఇచ్చాను. ఆ రోజు కొంచెం పర్లేదు, తిన్నట్టుగానే తిన్నారు. ఇంకోసారి చేస్తే చికెన్ అనుకున్నారో ఏమో మరి, అంటే మనం కర్రీ చేసామంటే మటన్ స్మెల్ అనేది లైట్గా వస్తుంది కదా, అది బిర్యానీకి అయితే అంతగా స్మెల్ అనేది చూపిదు. అందుకని చెప్పి బిర్యానీలు అయితే చికెన్ పీస్ అనుకొని తినేశారు. ఇంకా ఆ రోజు నుంచి వీళ్ళ వరకు బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇంకెలానో నైట్ అయిపోయింది కదా అని చెప్పి మామూలుగా మా వరకు కర్రీ చేసేసుకొని పిల్లల వరకు మటన్ వేసి కాస్తంత రైస్ని ఎక్కువ వేసేసుకొని మాకు కూడా బిర్యానీయే చేసేసుకున్నాము. కానీ ఒక విషయం వాస్తవానికి చెప్పాలంటే, మనం తిన్నామా తినలేదా అన్న విషయం పక్కన పెడితే పిల్లలకి మాత్రం పూర్తిగా చికెన్ అవాయిడ్ చేయడానికే చూడండి. ఎందుకంటే వాటికి ఇచ్చే ఇంజెక్షన్స్ వల్ల పిల్లలకు కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. అందుకని చెప్పి మేము కూడా అసలు పిల్లలకి చికెన్ అయితే పూర్తిగా స్టాప్ చేసేసాము. మేము కూడా మానేసాము. ఇంకా వాళ్ళు బాగా చికెన్కి అలవాటు పడిపోవడం వల్ల మటన్ అంతగా తీసుకోలేకపోతున్నారు, చికెన్ అయితే మర్చిపోలేకపోతున్నారు. అందుకని చెప్పి దొరికితే ఎప్పుడైనా నాటుకోడిని ప్రిఫర్ చేయడమే మంచిది. మటను నాటుకోడి రేట్ ఎక్కువ అనుకుంటే వారానికి ఒకసారి తెచ్చుకునే చికెన్ని 2 వారాలాగి నాటుకోడో మటనో తెచ్చుకోవడం చాలా బెటర్ అండి. ఇంకా నాకు కూడా ఇక్కడ బిర్యానీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మటన్ వేసేసి ఇంకా అందులో వాటర్ పోసేసుకొని ఎసరు బాగా తెల్లిన తర్వాత వైట్ రైస్ అనేది అందులో వేసేసుకోవడమే. ఒక 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉన్నిచ్చి ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసామంటే రైస్ అనేది బాగా కుక్ అయిపోతుంది. మొత్తానికి హై ఫ్లేమ్లో పెట్టామంటే అడుగంటేస్తుంది, మాడు వాసన వస్తుంది. సో నాకైతే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇంకా చేతి వాళ్ళతో కూర్చొని నేను కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కంప్లీట్ చేసేయడమే. సో నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఒక మంచి కామెంట్తో ఛానల్ని ముందుకు తీసుకువెళ్దాము. మీ తరపు నుంచి ప్లీజ్ ఎప్పుడూ సపోర్ట్ ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్.